Raju Vets Rambai, written and directed by Sailu Kampati, and the casting are Akhil Raj, Tejasvi Rao, and Chaitu Jonnalagadda. ఒకరేమో పాట బాగుంది సినిమాకి పోదాం అంటారు, ఇంకొకరేమో మీమ్ గా వాడేది ఇప్పుడు మూవీలో నిజమైందంటారు, ఇంకొకరేమో ట్రైలర్ బాగుంది అంటారు. సరే కదా అని ట్రైలర్ చూస్తే మన మైండ్ కి పాజిటివ్ కన్నా నెగిటివ్ ఈజీగా అట్రాక్ట్ చేస్తాయి. అది నెగిటివ్ అనలేవు కానీ ఎలా చెప్పాలంటే రాముడు మంచి బాలుడు, అశోకుడు చెట్లు నాటెను, రాజుగారు అన్నీ దానం చేసి రోడ్డు మీదకి వచ్చేశారు, ఇలాంటివి చెప్తే ఎక్కవు. వాడిలో వీడిలో వాడిని చంపేయా వీడిని చంపేయా ఇలాంటివి చూపించండి, థియేటర్కి సరదాగా పోతాం. సినిమా వల్ల తప్పేం లేదు, ఆడియన్స్కి ఏం చెప్తే వస్తారు, ఏం చూపిస్తే చూస్తారు అనేది బాగా అర్థం చేసుకున్నారు. ఆ విధంగానే ఈ మూవీ ప్లాన్ చేశారు, హిట్ కొట్టారు. అది ఎలానో ఇన్ డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఒక కాన్వర్జేషన్లో మూవీ గురించి డిస్కషన్. డైరెక్టర్ నాకు అసలు ఏమీ తెలియదు, నాకు తెలిసింది చేసేస్తా అని చెప్పారంట. అదేంటి అలా ఎలా చేస్తారు అనుకుంటే, అన్నీ తెలిసి చేస్తుంటేనే మూవీ సరిగ్గా రావట్లేదంటే మరి ఇంకా ఇది ఎలా ఉండిద్ది అనుకుంటే ఏం తీసావన్నా. స్టార్టింగే డప్పు కొట్టే సీన్, హీరోకి నువ్వు రెచ్చిపో అని వదిలేసినట్టు ఉన్నావు. ఫైనల్ వరకు అదే ఫామ్ లో ఉన్నారు. హీరో ఒక్కరేనా, హీరోయిన్ కూడా సింపుల్గా అమాయకంగా అందంగా ఆ స్మైల్ ఆ క్యారెక్టర్కి సరిగ్గా సరిపోయారు. ఇద్దరివి కేవలం రోల్స్ లా కాకుండా రాజు అండ్ రాంబాయ్ మోడ్లోనే ఆడియన్స్ ని ఉండేలా చేశారు. ఈ మూవీకి నాకు ఒక్క అవార్డు అయినా రావాలి అనుకున్న చైతు జొన్నలగడ్డ గారి గురించి మాట్లాడాలి. ఎప్పుడైనా హీరో ఎంట్రీకి గోల్ చేయాలనిపిస్తుంది, కానీ ఇక్కడ మీ ఎంట్రీకి ఆడియన్స్ రెచ్చిపోతున్నారు. ప్రతి ఒక్క రోల్ని నార్మల్గా చూపిస్తే ఈ రోల్ని మాత్రం చాలా స్పెషల్గా ట్రీట్ చేశారు. అసలు ఎలాంటి వాడు, ఆ రోల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, దాన్ని బేస్ చేసుకొని పెర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి కేర్ తీసుకున్నారు. ఇక్కడ ఇది స్పెషల్ అయితే మూవీ అంతా ఒక లెవెల్ అయితే హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ రాగానే బీజిఎం సరిగ్గా కొడతారు. అప్పటి వరకు చూసిందంతా మర్చిపోయి లవ్ మోడ్లోకి తీసుకెళ్తారు. మూవీలో ఎమోషన్స్ రెండు ఉంటాయి, ఆ రెండు అన్ఎక్స్పెక్టెడే. ఎమోషన్స్ లో కూడా రెండు రకాలు, డైరెక్ట్ కనెక్ట్ అవ్వడం వేరు, షాక్ లో ఉండి స్లోగా ఫీల్ అయ్యి బస్ట్ అవ్వడం వేరు. ఇక్కడ రెండో రూల్ ఫాలో అవుతారు, ఆ రెండు వర్కౌట్ అవుతాయి. మూవీ 2010 టైంలోది కాబట్టి సీన్స్ ని కూడా దాన్ని బట్టి క్రియేట్ చేశారు, మెమరీస్ ని గుర్తు చేశారు. కంప్లీట్ మూవీలో ఎక్కడ డౌట్ రాకుండా చూసుకున్నారు. కామెడీ బాగుంది, హీరో ఒక డైలాగ్ చెప్తాడు, అది చెప్పినప్పుడల్లా నవ్వొస్తుంది. మూవీలో స్లాంగ్ ఏమైనా ఇష్యూ అనుకుంటారేమో, కంప్లీట్ గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ డామినేట్ చేసింది, ఎక్కడా స్లాంగ్ డిఫరెన్స్ రాదు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.